మందికి కూడా రెగ్యులర్ కళ్ళజోడు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఇంకా కొత్తగా ఎవరైనా సరే టెస్ట్ చేయించుకోవాలన్నా వాళ్ళకు కూడా ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం 44 ఐ క్యాంప్ శంకర కంటి ఆసుపత్రి వాళ్ళ ద్వారా మరి పచ్చిపాటి ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న 44th ఐ క్యాంప్ ఇది. మరి చిలుకూరుపేట నియోజకవర్గం మొత్తం మీద ఎవరైతే కంటి జబ్బులతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ పిలిచి మరి స్వయంగా వాళ్ళని చెక్ చేసి ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి ఇప్పుడు ఈరోజు రెగ్యులర్గా మరి కళ్ళజోడు ఇచ్చి ప్రతి ఒక్కరికి కంటి చూపు బాగుండాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో ప్రతిపాటి పుల్లారావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా ఇదే కాకుండా ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు ఈ డాక్టర్ ఆధ్వర్యంలో సంజీవని అని ఎన్టీఆర్ వైద్య సేవ CMRF ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాటికంటే కూడా మరి దీన్ని పచ్చిపాటి ఫౌండేషన్ వారు చాలా సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్కరికి కంటి చూపు బాగుండాలి అనే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందరికీ వారికి శంకర కంటి ఆసుపత్రి తరఫున శ్రీనివాస్ గారికి విశేష ఇక్కడ అందరూ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని చిలుకూరుపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ వినియోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది పుల్లారావు ఆకాంక్ష కాబట్టి ఇది నెరవేరాలని అందరూ చక్కగా ఆరోగ్యంగా కోరుకుంటూ నాకు అవకాశం నమస్కారాలు. వాళ్ళందరికీ కంటి పరీక్షలు కంటి ఆపరేషన్ నెల రోజులు అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఈరోజు కళ్ళజోడు పంపిణీ కూడా చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ ఎవరైనా కంటి సమస్యలు ఉండేటువంటి వాళ్ళకి ఈరోజు కంటి పరీక్షలు కూడా నిర్వహించి వారికి మళ్ళీ తిరిగి ఆపరేషన్ కార్యక్రమాన్ని కూడా మా శంకర కంటి హాస్పిటల్ శ్రీనివాసరావు గారు చిలుకూరుపేట మీద ప్రత్యేకమైనటువంటి ఆసక్తితో పేదలు ఉపయోగపడుతూ ఉన్నాడు. శంకర కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో శ్రీనివాసరావు గారి కష్టపడి పేదలు ఆదుకోవాలి. రూపాయి ఎక్కడ కూడా తీసుకోకుండా నిర్వహిస్తున్నటువంటి ఏకైక ఆర్గనైజేషన్ శంకర కంటి హాస్పిటల్. అందువల్ల దీనికి దేశంలో ఏ హాస్పిటల్కు రానంత ఖ్యాతి ప్రతిష్ట శంకర కంటి హాస్పిటల్ ఉంది. ప్రజల్లో నమ్మకం విశ్వాసం ఉంది. అందుకనే శంకర కంటి హాస్పిటల్ మెగా వైద్య శిబిరం అంటే వేలాది మంది తరలి వస్తూ ఉన్నారు. 6 నుంచి 7,000 10,000 వస్తూ ఉన్నారు. రూపాయి జేబులు చేపెట్టిన మంది బస్సులు తీసుకెళ్తున్నారు, బస్సులు తీసుకెళ్ళి చదివిపెడుతున్నారు. ఇంతవరకు కంప్లైంట్ కూడా లేదు. అది శంకర కంటి హాస్పిటల్ గొప్పతనం. ఈ విధంగా హాస్పిటల్ తరఫున శ్రీనివాసరావు గారికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఈ నియోజకవర్గంలో 50,000 ఆపరేషన్ చేయడం జరిగింది. దాదాపు 44 క్యాంపుల్లో మెజారిటీ క్యాంపు శంకర కంటి హాస్పిటల్, మిగతా అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్. అది పచ్చిపాటి ఫౌండేషన్ తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. కానీ కొన్ని హాస్పిటల్స్ వెళ్ళినటువంటి వాళ్ళ దగ్గర ఎన్టీఆర్ వైద్యంలో రికార్డు చేస్తున్నారు, అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది, హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తూ ఉంది. చంద్రబాబు గారి కష్టానికి కూడా ఫలితం లేకుండా కొన్ని హాస్పిటల్స్ మంచి స్టెంట్ వేయాలను, లేకపోతే ఇంకా అదనంగా పేమెంట్ అవుతుందనో, దీనివల్ల ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ కొంత మేరకు కొన్ని హాస్పిటల్ చేసే తప్పుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది, మేము చేసే కష్టానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి కొన్ని హాస్పిటల్ పనితీరు మార్చుకోవాలి. పేదవాళ్ళ దగ్గర డబ్బులు అదనంగా వసూలు చేసే హాస్పిటల్స్ మీద ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఇస్తున్నాం, ఎల్ఓసీ తెస్తున్నాం. ఎల్ఓసీ ఇచ్చినా కూడా కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఎల్ఓసి ఇచ్చిన తర్వాత కూడా ఎల్ఓసి ఇచ్చిన తృప్తి లేకుండా ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళ దగ్గర అదనంగా డబ్బులు వసూలు చేసినందువల్ల ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి రావాల్సినటువంటి క్రెడిబిలిటీ కొంత డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. ఈ రెండు విధానాల్లో మార్పు రావాలి. ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఈ విధంగా అదనంగా వసూలు చేసేటువంటి వారి దగ్గర కొంత నియంత్రించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చినాక ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంత సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఏ ముఖ్యమంత్రి కల్పించినటువంటి సౌకర్యాలు ఎన్టీఆర్ వైద్యం ద్వారా కానీ, ఏ ముఖ్యమంత్రి ఎల్ఓసిలో ఈ విధంగా ఇచ్చినటువంటి చరిత్ర ఏ ముఖ్యమంత్రికి లేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినంత సీఎం రిలీఫ్ కానీ, ఎల్ఓసి కానీ, ఎన్టీఆర్ వైద్యం కానీ ఈ దేశ చరిత్రలో ఒక రికార్డు బ్రేక్ అనమాట. అంత పెద్ద ఎత్తున పేదలను ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ హాస్పిటల్స్ కొన్ని కనుక బిహేవియర్స్ మార్చుకుంటే, మీకేమైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. మీరు చేసే కొన్ని చర్యల వల్ల ప్రభుత్వానికి రావాల్సినంత క్రెడిబిలిటీ రాకుండా మీ హాస్పిటల్స్ కొన్ని చేసేటువంటి తప్పుల వల్ల ప్రభుత్వానికి కూడా కొంత నష్టం జరుగుతూ ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా పేదలకు వైద్య సహాయం అందించేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ముఖ్యమంత్రి ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన లేనటువంటిది. గ్రీవెన్స్ సమస్య వస్తూ ఉంది. నలుగురు పిలిచి సర్వే చేయాలంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు సరిచేయడానికి నలుగురిని పిలిచి సర్వే చేయాలంటున్నారు. లబ్ధి పొందినందుకు సర్వేకి రావడం, గ్రీవెన్స్ ఎక్కడిదక్కడ ఆగిపోతాం. లబ్ధి పొందిన సర్వేకి రారు, నాన్ కోఆపరేటివ్ ఉంటున్నారు. దీనివల్ల గ్రీవెన్స్ పదే పదే అవే వస్తూ ఉన్నాయి. దాని ఏదో 22A వర్షి క్లియర్ చేయమని పదే పదే వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇన్కో హౌసెస్లో కూడా చేరనటువంటి వాళ్ళు ముందుకు రమ్మంటున్నాను. మీ డబ్బులు వెనక్కి ఇప్పిస్తామంటున్నాను. ఇంకా చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఈరోజు గ్రీవెన్స్కి పెరగడానికి కానీ, గ్రీవెన్స్ పబ్లిక్ ఎక్కువ మంది రావడానికి కానీ గత ప్రభుత్వం తప్పుల వల్లే ఈరోజు ఈ ప్రభుత్వం మీద నమ్మకం, క్రెడిబిలిటీ ఉండబట్టి గ్రీవెన్స్కి పెద్ద ఎత్తున వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు మళ్ళా తిరిగి అటువంటి పార్టీలో, అటువంటి నాయకుల్లో భవిష్యత్తులో కూడా కోరుకునేటువంటి అవకాశం లేనటువంటి తప్పు జగన్మోహన్ రెడ్డి చేశారు. ప్రజల కష్టాలు కొని తెచ్చిపెట్టాడు. ఏ విధంగా బయటపడాలి అనేటువంటి దానికోసం ఈ ప్రభుత్వం మీద నమ్మకం బట్టి గ్రీవెన్స్ అంటే ఎక్కడెక్కడ వాళ్ళు కూడా మాకు నమ్మకం ఉంది, పరిష్కారం అవుతుందని దానికోసం వస్తూ ఉన్నారు. తప్పకుండా చంద్రబాబు గారు చేసేటువంటి ఫాలోఅప్ గ్రీవెన్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజల సమస్య పరిష్కారం అవుతాయనేటువంటి తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా అదనంగా బఫర్ జోన్ పేరుతో ఇచ్చిన నోటిఫికేషన్లో ఒకటి అంటే సీడ్ యాక్సెస్ రోడ్లోనే 60 మీటర్లు కాకుండా బఫర్ జోన్, అది కూడా ఆ నోటిఫికేషన్లో ఇంక్లూడ్ చేశారు. మూడోది ఏంటంటే కొండవీటివాగు డైవర్షన్ బ్యూటిఫికేషను. నెక్స్ట్ ఇది ఎల్పిఎస్ ఇన్ఫ్రా పేరుతో 154 ఎకరాలు నోటిఫికేషన్ ఇచ్చారు. అసలు యాక్చువల్గా ఆ సర్వే నెంబర్లో ఇన్ఫ్రా అంటే రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఇతరత్ర. కానీ ఇన్ఫ్రా పేరుతో 154 ఎకరాలు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ 4 నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత మా గ్రామానికి సంబంధించిన రైతులు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అండ్ కమ్యూనిటీ అందరూ కలిసి ఒక 4-5 సార్లు మీటింగ్ వేసుకుని కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చి, మనం ఎట్టి పరిస్థితుల్లో ఎల్పిఎస్కి కోఆపరేట్ చేయడానికి లేదు, చెయ్యము, ఖచ్చితంగా మనం న్యాయ పోరాటం ద్వారా ముందుకెళ్దాం ఆలోచనకు వచ్చిన తర్వాత కొంతమంది రైతులు ఆ రోజు మాకు ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ రోజు పొలిటికల్గా ఒక కమిటీ, లీగల్గా మాకు సహాయం చేయడానికి ఒక కమిటీ, 2 కమిటీలను ఏర్పాటు చేశారు. లీగల్ కమిటీ మా గ్రామాల్లో కొన్నిసార్లు విజిట్ చేసి మాకు కొన్ని న్యాయ సలహాలు చేయటం, మేము గవర్నమెంట్కి ఇవ్వాల్సిన అబ్జెక్షన్స్ని రెడీ చేసి మాకు ఇవ్వటం, మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత మా కోరిక మేరకే మా గ్రామానికి ఆ పొలిటికల్ కమిటీ వచ్చిన నేపథ్యంలో మొన్న జరిగిన సంఘటన దురదృష్టకరం. అలాంటి సంఘటనలు మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ గ్రామంలో అలాంటి సంస్కృతి ఎప్పుడు కూడా లేదు. అలాంటి సంస్కృతి అలాంటి ఇన్సిడెంట్స్ చాలా దురదృష్టకరం. మేము ఖచ్చితంగా దాన్ని ఖండిస్తున్నాం. అట్లాగే ఇప్పుడు రాబోయే కాలంలో మా ముందు ఉన్న ప్రధాన కర్తవ్యం ఏంటంటే, మేము ఎట్టి పరిస్థితుల్లో మా అబ్జెక్షన్స్ టైం అయిపోయింది, గవర్నమెంట్ ఇంకా ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాం.
మేము ఇచ్చిన అభ్యంతరాల మీద గవర్నమెంట్ మాకు ఆన్సర్ ఇవ్వాలి. గవర్నమెంట్ మాకు ఇచ్చిన ఆన్సర్స్ ఇచ్చిన తర్వాత మేము ఎట్టి పరిస్థితుల్లో న్యాయస్థానాల ద్వారా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. హైకోర్టులో కనుక మా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళైనా సరే మా భూములు మేము కాపాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో మేము వెనకాడే ప్రసక్తే లేదని తెలియజేస్తాను. ఇచ్చాం కదా అని ఈ అధికారుల దగ్గరికి వెళ్తేనో మీరు అభ్యంతరాలు గుంటూరులో పోయి ఇవ్వండి అనేది వాళ్ళు ఏదో సాగు కబురు సల్లగా చెప్పినట్టుగా గుంటూరు పోయి ఇవ్వమంటున్నారు. అసలు పొలాలు మన ఉండవల్లి ఉండవేంటి, ఉండవల్లి రైతులేంటి, మన తాతల తండ్రులు సంపాదించిన భూములేంటి, మనం తీసుకెళ్లి గుంటూరు వెళ్ళి అభ్యంతరం పెడతామేంటి? అంటే అసలు ఎంత రైతు అంటే వీళ్ళకి అసలు లెక్కలేదనేది కూడా మాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఇప్పుడు మరి గుంటూరు పోయి మన అభ్యంతరం ఇవాళ కూడా మన వాళ్ళు కొంతమంది ఇచ్చారు, ఇవాళ గుంటూరు సమాజానికి వెళ్ళారు. వెళ్ళకపోతే ఏమైద్దో అనేది కూడా ఒక భయం ఏర్పడి ఆ భయంతో మేము 9.3 కూడా ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ఒకసారి పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఘర్షణ ధరగా మాత్రం ఎక్కడ డెవలప్మెంట్ అనేది కాదు. అది సామ్రాజ్యాన్ని వాతావరణం ఉంటేనే 1-2 సార్లు మాట్లాడితేనే మేము అంతవరకు ఆ భూమి ఇచ్చాం. అంతే తప్పితే మా మీద ఘర్షణ జరిగితే ఆ 9.3 ఇచ్చేవాళ్ళం కూడా కాదు. ఇప్పుడు మళ్ళీ మేము పునరాలోచించుకోవాల్సి వస్తుంది దాని మీద. ఇలాంటి వాతావరణం ఎప్పుడు కూడా రాకూడదు. విజయవాడలో వంగవీటి రంగా గారు చనిపోయినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు వచ్చాడు. నాకు ఒకే బాగా అయితే ఆయన సానుభూతిగా వచ్చాడు. అయితే ఆ రోజు కూడా ఎన్టీ రామారావు గారి మీద కూడా ఏ మాత్రం కూడా ఏ ఒక్క తాడి కానీ ఒక్క రాయేసిన లేరు. ఆయన చూశాడు, సరే ఆమె రత్నకుమారి గారు వద్దంది, ఆమె వెళ్ళిపోయాడు ఆయన. అలాంటి వాతావరణం ఉంటేనే అయితే కానీ ఎవరన్నా ఈ కొనుగోలుదారులు కానీ బయ్యర్లు కానీ ఇలాంటి వాతావరణం వస్తే ఇది మొత్తం సోషల్ మీడియాలో మొత్తం ఆల్రెడీ మొత్తం వెళ్ళిపోయినప్పుడు ఈ రాజధానిలో పెట్టుబడి పెడతానికి కూడా బ్రేక్ అవుతారనేది కూడా మా అభిప్రాయంగా ఉంది. బ్రేక్ అవుతాం అంటే కొనుగోలుదారులు ఎక్కడైనా సరే గొడవ ఉండే కాడ కొనుగోలుదారులు ఎప్పుడు రారు, గొడవ లేని కాడే వస్తారు. ఒకప్పుడు తాడేపల్లిలో విపరీతమైన గొడవలు ఉండే ఒక 40 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అవన్నీ పోని ఏ క్లాస్గా ఉంది. మరి బైపాస్ రోడ్డు ఉంది, మరి అది ఎవరు డెవలప్ చేశారు? ఆటోమేటిక్ డెవలప్ అయింది. ఆ రోడ్డు పడగానే డెవలప్ అయింది. మరి గజం మరి అపార్ట్మెంట్లు ఆ కల్చరల్ వచ్చింది అక్కడ. మరి ఏం గొడవలు లేవు కాబట్టి అదే గొడవలు ఉంటే ఎప్పుడు వెనకబడిపోతాం. ఇలాంటి వాతావరణంలో ఇప్పుడు మళ్ళీ మేము పునరాలోచించుకోవాల్సి వస్తుంది అనేది కూడా మీ అందరి ముందు నేను విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా నేను తెలియపరుస్తూ ఉండవల్లి రైతాంగం కూడా మొత్తం ఈరోజు కార్యక్రమం ఎంత త్వరగా పెట్టుకోవాలనేది ఫస్ట్ మొన్న జరిగిన సంఘటన మూలకన మీడియా మిత్రులను ఆహ్వానించి, ఇక్కడ విషయం ఏంటంటే ఉండవల్లిలో ల్యాండ్ పూలింగ్కి 25% మాత్రమే ఇచ్చారు. మిగిలిన 75% రైతులు భూములు ఎందుకు ఇవ్వలేదంటే ఇది అత్యంత ఖరీదైన ఏరియా, అందరికీ తెలుసు. మొట్టమొదట మా గ్రామం లేదు ల్యాండ్ పూలింగ్లో. తర్వాత 10 రోజులు ఆలోచించుకొని వీళ్ళు డెవలప్ అయిపోతే మేము వెనకబడిపోతామనే ఆలోచనతో వాళ్ళు మా గ్రామాన్ని ఇంకా దాంతోపాటు ఒక 7-8 గ్రామాలు ఇంక్లూడ్ చేసుకున్నారు. ఎలాంటి పరిణామ క్రమంలో మేము ఎందుకు ఇవ్వట్లేదు ఈ 12 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తానే ఉన్నాం. ఆ రోజు నుంచి కూడా ఏ రోజైతే ల్యాండ్ పూలింగ్ నోటీసులు ఇచ్చారో అప్పటి నుంచి కూడా పైన ఉన్న రైతులు 10 లక్షలు 20 లక్షలు హైయెస్ట్ అంటే ఒక 50 లక్షలు ఉండొచ్చేమో వాళ్ళ భూములు. ఇక్కడ ఆ రోజే 2014లోనే 7-8 కోట్లు 10 కోట్ల వరకు నడిచినాయి. అన్ని అపార్ట్మెంట్లు మీ పక్కన ఉన్న అపార్ట్మెంట్లు కూడా గతంలో కట్టినాయి. 2014 తర్వాత మాకు ఎక్కడా కూడా ఒక పర్మిషన్ కూడా ఇవ్వాల ఇక్కడ ఉన్న భూములు ఉన్న రైతులకు ఎవరికి కూడా. దానికి తోడు ఈ ఉన్న భూమి కొద్దిపాటి భూమి కూడా తీసేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే సీడ్ యాక్సెస్ రోడ్ అంటున్నారు. దానికంటే ముందు కరకట్ట డెవలప్ చేసుకోవాలి. కరకట్ట మీద రోజు వెళ్తున్నారు సీఎం గారు. కరకట్ట ఎందుకు డెవలప్ చేయాలా? ఆ సీఎం గారు వెళ్ళారు, పాత సీఎం ఇద్దరు సీఎంలు కూడా అటే వెళ్ళారు. దానికి ఆల్రెడీ పాత గవర్నమెంట్లో ఒక 150 కోట్లు శాంక్షన్ చేసి అది ఇంప్లిమెంటేషన్ జరగల. అదే చేసి ఉంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ గొడవ ఉండేది కదా ఫస్ట్. అది కాక మాది టౌన్కి అందుబాటులో ఉన్న ప్రదేశం. దీన్ని ఎవరో కూడా మల్టీ క్రాప్స్ అంటే అన్ని పంటలు పండితే అసలు మా ఊర్లో పండని పంట అంటూ లేదు ఒక లెక్కలో చెప్పాలంటే. ఇలాంటిది ఇంత దగ్గరలో ఉన్న టౌన్కి ఇంత దగ్గరలో ఉన్న భూమి ఇవ్వాలంటే ఏ రైతు కూడా ఇష్టపడలేదు ఫస్ట్. ఇంకోటి ఈ సీఎం గారు మా ఊర్లోనే ఉన్నారు, పాత సీఎం గారు మా ఊరి మీదకి వెళ్ళేవాళ్ళు. ఈ ఇద్దరు సీఎంలు కూడా ఉండవల్లికి చేసింది నామ మాత్రమే ఒక లెక్కలో చెప్తే. ఎవరో ఏమి చేయలే ఊరికి. మీరు చూడాలంటే కోస్టల్ బ్యాంక్ నుంచి ఉండవల్లి కేసు దాకా వెళ్ళడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. మా పిల్లలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు. ప్రతిరోజు ఒక గంట సేపు బస్సులు ఆగిపోతున్నాయి అక్కడ. మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలి? భవిష్యత్తులో పిల్లలే కదా మన అభివృద్ధికి తోడ్పడేది. మరి అలాంటి పిల్లల్ని రోజుకు ఒక గంట సేపు అక్కడ ఆపేస్తున్నారు బస్సులు. దానికి కూడా ఈ ఇప్పుడున్న ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, మన స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఫస్ట్ సీఎం గారు. మరి మన ఊళ్ళో ఇన్ని సమస్యలు ఉంటే
దేనికి ఆయన మనకు అనుకూలంగా చేయలేదు. మేము కూడా అర్జీలు ఇచ్చాం, అర్జీలు ఇస్తానికి వెళ్ళాం, మాకు ఇంతవరకు అవకాశాలు కల్పించలే ఎవరు కూడా. జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా మా ఊరు వచ్చి, అయ్యా మీ భూములు మేము కాపాడుతాం, బలవంతంగా లాక్కుంటే నేను దగ్గరుండి వెనక్కి ఇప్పిస్తానన్న ఆయన గారు కూడా మాకు ఇంటర్వ్యూ ఇవ్వట్లా. ఫస్ట్ తర్వాత ఏదైనా చేసినా చేయకపోయినా ముందు ఇంటర్వ్యూ ఇస్తే మా బాధ చెప్పుకుందాం అనే ఆలోచన. ఇంకోటి, ఇప్పుడు రాజధానికి 12 సంవత్సరాల క్రితం రైతులు భూములు ఇచ్చారు. ఇప్పుడు ఒక నారాయణ గారు, ఒక చంద్రబాబు గారు వీళ్ళ భూములే డెవలప్ చేసుకుంటే వీళ్ళకి ఇచ్చిన ఫ్లాట్లు రైతుల ఫ్లాట్లే కదండి అవన్నీ కూడా భూములు. చంద్రబాబు గారు బహుశా ఫస్ట్ నుంచి ఇక్కడ ఆయన భూమి లేదు, ఆయన ఫ్లాట్ కొనుక్కున్నాడు. మరి మిగిలిన రైతుల ఫ్లాట్లు కూడా ఎంతో కొంత డెవలప్ చేసుకుంటే వాళ్ళు కూడా ఒక 5%, 2%, 10% కట్టుకునే వాళ్ళుగా. అది ఎందుకు ఈ రైతులు, వెనక రైతులు మా మీద గగ్గోలు పడి బాధపడుతున్నారు? వాళ్ళు అడగాల్సింది, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి రా బాబు, మా ఫ్లాట్లు డెవలప్ చేయండి, మేము కూడా బాగుపడతాం. మన మీద పడి ఇప్పుడు ఉండవల్లి ఎందుకు ఇవ్వాలి? నచ్చితే ఇస్తారు, నచ్చకపోతే వాళ్ళు వెనక తగ్గుతారు. ఇవ్వాలనే రూల్ ఏం కాదు కదా. మనకి భూ యాజమాన్య హక్కు పత్రం పుస్తకం ఉంది, పుస్తకం లాగానే ఉంటుంది. కానీ మన భూమి మనం కాపాడుకోవాలంటే ఇవాళ మరి వాళ్ళని కాలు పట్టుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నుంచి బయటపడి రైతులందరం సమాఖ్యంగా ఉండి మన ఊరిని మనం కాపాడుకుంటే భవిష్యత్ తరాలకి, మన పిల్లలకి, అందరికీ బాగుంటుంది అనేది నా అభిప్రాయం. వీడియో మొత్తం క్లిప్పింగ్స్ మొత్తం ఉన్నాయి. అందరూ మీకు ఇక్కడికి వచ్చిన అందరికి కూడా తెలుసు ఏం జరిగింది ఏంటి అనేది. రైతులు ఎవరో కూడా దాడి చేయలేదు అనేది మా అభిప్రాయం. ఖచ్చితంగా మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఓకేనా?